అందరికీ నమస్కారం. ఈరోజు మరొక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సందేశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో చాలామందికి ఇప్పుడున్నటువంటి కాలంలో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే ముసలి వాళ్ళు కానివ్వండి, ఐ సంబంధించినటువంటి ప్రాబ్లం చాలామంది ఎఫెక్ట్ పడుతున్నారు ఐ సైట్ గురించి. సో సైట్ రాగానే మనం ఏం చేస్తామండి, వెంటనే మామూలు మనకు కొంచెం దూర దృష్టి కనిపించకపోయినా, దగ్గర దృష్టి కనిపించకపోయినా కూడా, ఈ చూపు కరెక్ట్ మందగించినా కూడా ఎంబడి కొంచెం మందికి బ్లర్నెస్, కొంచెం మబ్బు మస్కల లెక్క కనిపిస్తుంటాం. వెంటనే మనము ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తా ఉంటాం. వెంటనే అక్కడ ఐ సైట్ చెక్ చేస్తూ అంటారు. చెక్ చేసిన వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా వెంటనే స్పెట్స్ వాడుకోవడం, ఈ స్పెట్స్ అనేది పాయింట్ పేరుకుంటూ పోవడం, లాస్ట్కు సోడాబుడ్డి కనదాలు వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే, సో ఐసైట్ వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ వచ్చాక కూడా ఇనిషియల్గానే స్టార్టింగ్ స్టేజ్లో స్పెట్స్ వాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఐసైట్ ఎందుకు వచ్చింది, ఏమైనా మ్యాల్న్యూట్రిషనా, పౌష్టికాహారం లేకపోవడం వలన, విటమిన్ ఏ డెఫిషియన్సీయా, విటమిన్ B12 డెఫిషియన్సీయా, ఇట్లాంటి కొన్ని వైటమిన్స్ డెఫిషియన్సీస్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇంజురీస్ జరిగినాయా, లేకపోతే ఏమైనా ఐ ఇన్ఫెక్షన్స్ అయినాయా, ఫస్ట్ అవి తెలుసుకొని కారణాన్ని కంట్రోల్ చేసుకున్నాక 1 month అట్లా మెడికేషన్స్ వాడాక అప్పటి కూడా కంట్రోల్ కాకపోతే అప్పుడు ఆప్థమాలజిస్ట్ ఐ స్పెషలిస్ట్ ఒక సలహాతోటి మనం ఐ స్పెట్స్ వాడడం మంచిది. సో చాలా మంది తెలియక నాకు ఈ సైట్ పెరిగింది, హెడేక్ వస్తుంది, సైట్ పెరిగింది. అలా హెడేక్కి చాలా రీజన్స్ ఉంటాయి, సైట్ ఒకటే కాదు కదండి. సో ఇట్లాంటివి అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోతేనే మనకు 100% రిలీఫ్ అని ఉంటుంది. సో నా సలహా వచ్చేసి ఏంటంటే, మెయిన్గా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కళ్ళకు సంబంధించింది. ఈ కాలంలో చూస్తుంటే చాలా మంది చిన్న చిన్న పిల్లలకు కూడా అండి, అప్పుడే మామూలుగా స్కూలింగ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఐ స్పెట్స్ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకైతే. తల్లిదండ్రులకు తెలియక ఐ స్పెట్స్ దగ్గర పంపించడము, వాళ్ళు వెంటనే ఐ స్పెట్స్ రాయడము, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అండి మనది, ఇప్పుడు కాదు, ఇప్పుడే చిన్నప్పుడు స్టార్ట్ అయితే వాడు పెరిగి పెద్ద పోయేసరికి తర్వాత వానికి లైఫ్ ఏం కావాలండి, సోడాబుడ్డి కరదలతోనే వాళ్ళ లైఫ్ ఏంటిదండి. సో ఇట్లాంటి అవసరం లేదు. ఏదో లేజర్ ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి చాలా వచ్చాయి, కానీ ఎంతవరకు ఒక లిమిట్ అనేది అనుకుంటాను. సో అందుకనే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా జరిగినప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. విటమిన్ B12 లాంటివి కానీ, ఇంకా మిగతా అదర్ అటువంటి జనరల్ ప్రొఫైల్ టెస్ట్ లాంటివి చేయించుకోండి. దగ్గరున్న జనరల్ ఫిజిషియన్ దగ్గర, ఏదైనా డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడికేషన్స్ అనేవి, దానికి సంబంధించిన విటమిన్ ఏ కానీ, లేకపోతే క్యారోటిన్, బీటా క్యారోటిన్ అనే టాబ్లెట్ దొరుకుతాయండి. సో కెరటినాయిడ్స్ మనకు అనేది అవసరం కాబట్టి, సో ఆ బీటా క్యారోటిన్, విటమిన్ ఏ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవి వాడడం ద్వారా 1 month, ఇంకోటి లైకోపిన్ అనే ట్యాబ్లెట్, సో ఈ కాంబినేషన్లో కూడా దొరుకుతుంది మీకు ట్యాబ్లెట్. సో ఆ ఏవేవి బ్రాండ్స్ దొరుకుతాయి కూడా నేను డిస్ప్లేలో వీడియోలో చెప్తాను. అట్లాంటి బ్రాండ్స్ మీరు తీసుకోవచ్చు. ఇవి న్యూట్రిషన్ సప్లిమెంట్ కిందకి వస్తాయి కాబట్టి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. 1 month సీరియల్గా వాడాలి. చూడండి, ఎప్పటి నుంచో క్యారోటిన్ అనే ట్యాబ్లెట్ కూడా ఉన్నది, చాలా ఇయర్స్ నుంచి చాలా మందికి బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒక సీరియల్గా మనం ఏం చేస్తామంటే, ఒక అట్లీస్ట్ ఒక 1 month వాడేదంటే మీకు రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. దీంతో పాటు డైట్ అనేది ఖచ్చితంగా మస్ట్. సో డైట్ యాజ్ యూజువల్గా మీకు ఇదివరకు ప్రీవియస్ వీడియోస్ చాలా పెట్టాను, మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే, పచ్చి టమాటాను, పచ్చి క్యారెట్ అనేది ఈవినింగ్ టైంలో అరౌండ్ 5 o'clock టైంలలో పిల్లలకు కానీ మీరు కానీ తీసుకుంటే కళ్ళకు చాలా మంచిది. అండ్ ఆకుకూరలు, మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల మీద కూడా రాసి ఉంటుంది, ఆకుకూరలు కళ్ళకు మంచివి. ఇట్లాంటి ఎన్నో పుస్తకాలు మనం చిన్నప్పుడు మన పెద్ద బాల శిక్షలో కానీ, లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ వెనకాల కానీ, 10th class పిల్లలు కానీ, ప్రతి దాంట్లో గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలలో వెనకాల ఇచ్చింది. ఎందుకంటే ఆకుకూరలు చాలా మంచివి, దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది. మనకు కావాల్సింది ఆ రెటినాకి, రెటినాకి కావాల్సింది విటమిన్ ఏ, న్యూరల్ సప్లై అనేది కరెక్ట్ ఉండాలి. కాబట్టి మంచి ఆకుకూరలు అనేది మంచిగా పుష్టిగా తీసుకోండి. డే బై డే, అట్లీస్ట్ డైలీ కాకుండా రోజు తప్పించి రోజు అన్ని తీసుకోండి, సరిపోతుంది. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రం పాలకూర ఒకటి అవాయిడ్ చేయండి, మిగతా తీసేసుకోవచ్చు. అండ్ పుదీనా పచ్చడి ఇట్లాంటివన్నీ చాలా చాలా మంచివి ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు, కరివేపాకు పొడి కానీ ఇట్లాంటివన్నీ చేసుకొని చాలా మంచిగా బెనిఫిట్స్ పొందొచ్చు. సో అదొకటి మెయింటైన్ చేసుకుని సరిపోతుంది. ఇంకా ఏమన్నా ఫర్దర్గా బాగా సివిఆర్ ఇట్లాంటివి ఉంటే కనుక దగ్గరున్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుందండి. సో ఇది నేను చెప్పినటువంటి ఈ వీడియో సందేశం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని హెల్త్ వీడియోస్ చేసుకునేందుకు నాకు కొంచెం ఎంతజియాజం ఉంటుంది. అదేవిధంగా ఇంత కష్టపడి వీడియో చేసినందుకు అట్లీస్ట్ కొంతమందికి రీచ్ అవుతే
వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఒక పర్సన్ని కాపాడినా కూడా ఈ వీడియోకి ఒక వాల్యూ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.